హాయ్ వెల్కమ్ టు జ్యోతి లైఫ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి, మనకి మునక్కాయలు మామిడికాయతోటి ఇలా పులుసు చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మునక్కాయల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మునక్కాయల కర్రీ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక 3 మునక్కాయలు తీసుకున్నాను అనమాట. టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకున్నా. ఒక మామిడికాయ, సగం మామిడికాయ తీసుకున్న, పచ్చి మామిడికాయ. ఒక 2 ఆనియన్ తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట. ఇప్పుడు వీటిని మనం కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నా, ఒక బాండ్లు కూడా పెట్టేసుకున్నాం అనమాట. మనకు బాండ్లు వేడైపోయింది. ఇందులో ఆయిల్ వేసుకుందాం. 1 స్పూను వేసుకొని ఇంకొక 1/2 స్పూను, 1/2 స్పూన్ వేసుకున్నాను ఆయిల్. చూడండి, ఈ గంటతోటి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. ఇందులోనే మునక్కాయలు కూడా ఇప్పుడే వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది మనకు మునక్కాయలు. ఇందులో సాల్ట్ ఇప్పుడు ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఎక్కువ కానీ మనకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేయకూడదు. ఎక్కువ సాల్ట్ కానీ వేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఈ యొక్క మునక్కాయలకి ఉప్పంగా అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకోవాలి, ఒక 1/2 స్పూను వేసుకున్నాను అనమాట. ఇది ఫ్రై అయిపోతుంది, ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది, ఆనియన్ ఉప్పు పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూనే వేసాను. ఇంకా మనకి సరిపడినంత టమాటాలు వేసుకున్న తర్వాత మనము ఆ యొక్క ఎంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా? స్టవ్ని ఒక 3 నిమిషాల పాటు మనం హైలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇలా వీడియో తీసుకుంటే మా పిల్లలు అయితే మాట్లాడుతున్నారు, సౌండ్ చేస్తున్నారు. మీకు వినపడుతుంటే అర్థమవుతుంది చాలు. నాకు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు పిల్లలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఉప్పు, ఇందులో కొంచెం మనము పసుపు వేసుకోవాలి. ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్, మనకి కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట. చూడండి, ఈ స్పూన్తో 1/2 స్పూను. ఒక 10 నిమిషాలు మనము ఇది ఇలా సిమ్ చేసుకున్నాము. ఎప్పుడైనా మనము ఏ కర్రీ అయినా చేసుకున్నప్పుడు హైలో పెట్టి మనం కర్రీ చేసుకుంటే మాడిపోతుంది, టేస్ట్ కూడా రాదు. ఇది అంతా మధ్యలో హై పెట్టుకోకుండా మనము మీడియంలో పెట్టుకొని, మధ్యలో మీడియం పెట్టుకొనేసి మళ్ళీ సిమ్ చేసుకుంటూ మీడియం పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఏ కర్రీ అయినా సరే అప్పుడు దానికి రుచి వస్తుంది అనమాట. ఏ కర్రీకైనా సరే హైలో పెట్టుకొని మాడగొట్టుకుంటే బాగుంది. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మా అక్క వాళ్ళ అమ్మాయి ఇచ్చిండ్రు. మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా కర్రీస్ చాలా బాగా చేస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఇప్పుడు దాకా మీడియంలో పెట్టి కుక్ చేశాను. ఇప్పుడు మనం సిమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడే మామిడికాయ ముక్కలు వేసాను. మెంతులు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసాను. మనకి మునక్కాయలు, మామిడికాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మధ్యలో కొంచెం టమాటాలు వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క కర్రీ ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మామిడికాయలు వేసుకుంటే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ, మూత తీసుకొని కలుపుకుంటూ అడుగడుకొకటి చూసుకోవాలి. చూడండి, మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి ఇప్పుడు పావు భాగం అయిపోతుంది సార్ మనకి ఈ యొక్క మునక్కాయలు. ఇందులో మనం కట్ చేసుకున్న యొక్క టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఈ మధ్య ఇట్లా సైడ్కి అనేసి
మధ్యలో వేసుకోవాలి. సాల్టు రుసుకు సరిపడినంత, టమాటా ముక్కలు వేసుకున్న మనకి ఒక సాల్టు. ఇప్పుడు మనకి కారం ఎంత తింటామా దాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఫుల్ కారం 1 స్పూన్ వేసి 1/2 స్పూన్ వేసిన. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనము కలపకుండా అలాగనే మూత పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మూత తీసుకుందాం. చూడండి టమాటా ముక్కలు ఎలా మెత్తగా అయిపోయినట్టు. ఒకసారి గరిటెతోటి మనగా అనుకోవాలి. మెత్తగా అయిపోతుంది. అసలు ఇలా అన్న కూడా అవసరం, గట్టి నొక్కబడిన కూడా అవసరం లేదు. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి టమాటాలు. కలిపేసుకుందాం. ఇందులో మనం చింతపండు వేయట్లేదు. అదే కానీ మనం మామిడికాయ వేసుకోకపోయింటే కంపల్సరిగా ఇందులో చింతపండు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ పులుసు. మనము ఇందులో వాటర్ వేసుకుందాం. ఇంకా మనకి వాటర్ దగ్గరగా కావాలి అనుకుంటే ఇంక ఇలాగనే లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొనేసి ఉప్పు కారము సరిపోయిందా చూసుకునేసి స్టవ్ బంద్ చేసుకొని తినడమే. కానీ నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నా, కొంచెం గ్రేవీ కావాలనేసి ఈ గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నా. స్టవ్ని ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. మీడియం కాకుండా సిమ్ కాకుండా ఇప్పుడు హైలోనే పెట్టేసుకొని ఇందులో ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకునేసి తినేసేది. మనం ఇంకా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంది. కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటా. అన్నీ చూడు నన్ను చూడు అడగంటే ఉప్పు ఎన్ని కరెక్ట్గా వేసినా ఉప్పు మాత్రం కరెక్ట్గా పడాలి. ఉప్పు పడితేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను గరం మసాలా కానీ ఏమీ వేయట్లేదు. మనకి కొత్తిమీర ఉండి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకున్నాం. పులుసు కర్రీ అంతా మనకు దగ్గరికి అయిపోయిన తర్వాత ఓకేనా. ఇప్పుడు మనము స్టవ్ హైలో పెట్టేసాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల పాటు మనం ఇలాగనే హైలో పెట్టుకొని కుక్ చేసుకుందాం, మధ్యలో కలుపుతూ. ఓకేనా. మనకి మునక్కాయల కర్రీ రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.